వెల్కమ్ టు కేఎస్వి బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బోట్ నెక్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి మనం ఏమేమి తీసుకోవాలో చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్, ఇది షోల్డర్ అనుకోండి. ఇక్కడ నుంచి ఈ బోన్ వరకు ఫుల్ వెనకాల వైపు మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు, హ్యాండ్ ఈ బోన్ దగ్గర నుంచి ఈ బోన్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది? 13 ఇంచెస్. 13 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇలా 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలి. ఖర్చులు ఎంత వస్తే దానికి 1 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 8 ఇంచెస్ పెట్టిస్తున్నాం. చూడండి, 8 ఇంచెస్, 2 ఇంచెస్కి ఖర్చులు ఇలా పెట్టించుకొని ఖర్చులతో కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా బాక్స్లో తీసేసుకున్నాం. మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది మీరు పేపర్ మీద అయితే ఫోల్డింగ్ చేసి తీసుకోండి కంపల్సరీ. నేను మామూలు బోర్డు మీద కాబట్టి ఇలా చెప్పేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. పేపర్ మీద అయితే ఫోల్డింగ్ మీద తీసుకొని మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ 8 ఇంచులు పెట్టించుకున్నాం కదా, వేస్ట్ లూజ్ మన ఇష్టం అన్ని పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేసుకో. ఇప్పుడు మనకి బోట్ నెక్ అన్నాను కదా, బోట్ నెక్ అంటే మనకి ఎంత వచ్చింది? 14 ఇంచెస్. 14 ఇంచెస్ని 2 భాగాలు చేస్తే మనకి 7 ఇంచెస్. ఆ 7 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, 7 ఇంచెస్ వచ్చింది. 2 భాగాలు చేసి 7 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఫోల్డింగ్ మీద తీసుకుంటారు కాబట్టి వచ్చేస్తుంది, అలా పెట్టుకోండి 7 ఇంచెస్. చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ బట్టి పెట్టుకోవచ్చు అండి. ఇది మనకి 3.5 వరకు పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా కూడా ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. చూడండి, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, దగ్గరికి వస్తుంది. 3.5 పెట్టుకోవచ్చు, చిన్న వెడల్పు వస్తుంది. ఇంకా లేదు మనకి ఇది షోల్డర్ తగ్గాలనుకోండి, మీరు షోల్డర్ 2 ఇంచెస్ పెట్టుకోవాలనుకోండి, ఇవేమి వద్దు అనుకున్నారు అనుకోండి, షోల్డర్ చూసుకోండి. మీకు మీ షోల్డర్ రెడీ అయ్యేసరికి ఎంత కావాలనుకుంటున్నారో చూసుకోండి. మీకు 2 ఇంచెస్ షోల్డర్ కావాలనుకుంటున్నారు, 2.5 పెట్టుకునేసరికి మీరు రెడీ అయ్యేసరికి 2.5 పెట్టుకున్నారు, మీకు రెడీ అయ్యేసరికి 2 ఇంచెస్ వస్తుంది. లేదు నాకు 3 ఇంచెస్ షోల్డర్ కావాలనుకున్నారు, 2.5 షోల్డర్ కావాలనుకున్నారు అనుకోండి, 3 ఇంచెస్ పెట్టుకోండి. అలాగే మీకు ఎంత షోల్డర్ కావాలో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే ఇటు పావించు మనం స్టిచ్చింగ్లోకి పోతుంది. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ పోతుంది, సంక దగ్గర 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ దగ్గర పోతుంది. కొద్ది మనకి ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటే మీకు రెడీ అయ్యేసరికి 2.5. మనకి ఎంత షోల్డర్ కావాలో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ షోల్డర్ కావాలనుకుంటే 2.5 పెట్టుకోండి. ఇలాగా 2.5 పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ మనకు పోతే ఇంకా రెడీ అయ్యేసరికి 2 ఇంచెస్. మనకు షోల్డర్ ఎంత కావాలో దాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. సరే, ఇది మీ చాయిస్. షోల్డర్ బట్టి మనం బోట్ నెక్ పెట్టుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు షోల్డర్ మనకి 2.5 పెట్టుకున్నాం ఖర్చులతో కలిపి. ఇలాగా 2.5 పెట్టుకున్నాం. ఈ 2.5 దగ్గర మనం ఇది మనకి పైకి కావాలనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. లేదు మాకు కొంచెం డౌన్ కావాలనుకుంటే 3.5. అంతేనండి, బోట్ నెక్కి 3.5 దించుకుంటే సరిపోతుంది. ఇంకా పైకి కావాలనుకుంటే 1.5, 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, అంటే పేక పట్టించినట్టు వస్తుంది. సరేనండి, ఇది 3.5 పెట్టుకుంటే బోట్ నెక్ కరెక్ట్గా వస్తుందండి. నేను 3.5 దించాను. ఇందులో మీరు షోల్డర్ తీసుకుంటేనే సరిపోతుంది. ఇది మీరు తీసుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా నేర్చుకున్నారు. అదే మీకు షోల్డర్ ఎంత కావాలో పెట్టించుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది. మీ షోల్డర్ బట్టి మిగిలింది మీరు నెక్ కింద పెట్టించుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా ఇలా పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇది బోట్ నెక్. ఇలా పైకి వచ్చినా మరి 3, 3.5 అలా పెట్టుకుంటే మీకు బోట్ నెక్ రెడీ అయిపోతుంది. అంతకన్నా కింద దించుకున్నా బాగోదండి, పైకే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి 1.5 మధ్యలో గ్యాప్ వస్తుంది. కాబట్టి ఇలా బోట్లా రావాలంటే 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. అంతకన్నా పైకి పెట్టుకున్నా మీకు పైకి వచ్చేస్తుంది, అంతకన్నా కిందకి పెట్టుకున్నా బాగోదు. 3.5 ఎవరికైనా 3.5 పెట్టుకుంటే
ఇలా మీరు ప్లెయిన్గా పెట్టించుకోవచ్చు బోట్ నెక్. లేదు మాకు డిజైన్ కింద రావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి మీ ఇష్టం. మీ బ్లౌజ్కి ఆ బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉందో చూసుకుని పెట్టుకోండి. 4 ఇంచెస్ నెక్ అనుకుందనుకో, 1/2 ఇంచ్ కలుపుకొని 4.5 పెట్టుకోండి. ఖర్చులు కావాలి కదా, ఒక 1/2 ఇంచు. మాకు బ్యాక్ నెక్ 4 ఇంచెస్ ఉందనుకోండి, 4.5 పెట్టుకోండి. మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు వేసుకునే బ్లౌజ్ వెడల్పుని బట్టి మీరు నెక్ తీసుకోవాలండి. కొంతమంది కొంచెం వెడల్పు ఎక్కువ కావాలనుకుంటారు, కొంతమంది తక్కువ కావాలి. దాన్ని బట్టి మీరు మోడల్ డిజైన్ చేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు మామూలుగా మీడియంగా ఎవరైనా 2.5, 3 పెట్టుకుంటారు. 2.5 పెడతాను మినిమం. ఇలాగా 2.5 పెట్టుకుంటారు. ఇక్కడ కూడా 2.5 పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, 3 అయినా పెట్టుకోవచ్చండి. మనం వేసుకునే వెడల్పుని బట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాక్స్లో తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ మోడలు. ఇంకా మన ఆప్షన్స్ అండి ఇవి. రౌండ్ కావాలంటే రౌండ్, ఇలా రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మన ఆప్షన్. ఈ బాక్స్లోనే మనకు నచ్చిన షేప్స్ పెట్టుకోవచ్చు. సరేనండి. మీ మోడల్ కావాలంటే మీరు ఈ వెడల్పుని బట్టి పెట్టుకోవాలి. మీ నెక్ డిజైన్స్ బట్టి మీరు వెడల్పుగా కావాలా లేకపోతే తక్కువ వెడల్పు కావాలా, మీరు నెక్ బ్రాడ్గా పెట్టుకుంటారో ఎలా పెట్టుకుంటారో మీ అభిప్రాయం పెట్టి మీరు ఇది పెట్టుకోవచ్చు. సరేనండి. ఇది షోల్డర్ ఎంత పెట్టుకున్న 7 ఇంచెస్. మీకు హై నెక్స్కి కాలర్ నెక్స్ మటుకే మనం ఇక్కడ ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. ఇంక మిగిలిన వాటికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని 6.5 పెట్టుకోండి. నేను ఇక్కడ 7 ఇంచెస్ షోల్డర్ పెట్టాను కాబట్టి ఫుల్ షోల్డర్ మనకు 14 ఇంచెస్ వస్తే అందులో సగం 7 ఇంచెస్ పెట్టాను కదా, ఆ 7 ఇంచెస్లో 1/2 ఇంచ్ తగ్గించుకుని 6.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా లైన్ గీసేసుకోవాలి. ఎల్ షేప్లో గీసేసుకోవాలి. మనకి ఇక్కడ ఖర్చులు ఎంత పెట్టుకున్నాం, 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, చూడండి 2 ఇంచెస్ ఖర్చులు. ఖర్చులు కూడా గీసేసుకున్నాం. చూడండి 8 ఇంచెస్. 8 ఇంచెస్లో హాఫ్ చూసారు కదా, ఇది హాఫ్. ఇలా 1/2 ఇంచ్ ఇక్కడికి సగం చేయండి. సగం దగ్గర డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనం బ్లౌజ్ లెంత్ పెట్టి పెట్టుకోవచ్చు. నేను 3.5 పెడుతున్నాను. ఇంతని 3.5, 4 ఇంచెస్ వరకు వెనకాల బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవచ్చండి. ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. చూసారు కదా, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. మనకి ఇప్పుడు సంక రౌండ్ తిప్పుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. మనకి ఇక్కడ రౌండ్ తిరిగిపోతే సరిపోతుంది. అంతే. బ్యాక్ పార్ట్ కటింగ్. ఇలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పెట్టి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తారు. ఇది కూడా మీరు బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకోవాలంటే మీ ఇష్టం అండి, లేకపోతే ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా బ్లౌజ్లో మన చాయిస్ కాబట్టి మన చాయిస్. బ్యాక్ హుక్స్ కావాలన్నా బ్యాక్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ హుక్స్ కావాలంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు. మినిమం బోట్ నెక్ మనకి ఏమేమి కావాలి, ఫుల్ షోల్డర్, చెస్ట్ లెంత్, బ్లౌజ్ లెంత్, ఈ 3 ఉంటే సరిపోతుంది. వేస్ట్ లూజ్ మీ ఇష్టం అండి, తీసుకుని పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేస్ట్ లూజ్ మట్టికి కంపేర్ చేసుకోను. సరేనండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనకి ఫ్రంట్ కావాలనుకోండి, నేను ఫ్రంట్ కూడా చూపిస్తున్నాను. మీరు ప్రిన్సెస్ కట్కి అంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఎలా పెట్టాలో కూడా చూపించేస్తాను ఇందులోనే. మీరు ఇలా కటింగ్ చేసుకున్నదే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా కటింగ్ చేసుకోండి, కానీ నెక్కలు తీసుకోకండి. ఫ్రంట్ నెక్ మనకు కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. కానీ బ్యాక్ పార్ట్ నెక్కలు తప్పించి ఇదంతా ఇలాగే సేమ్ గీసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవి చెరిపించుకుంటున్నాను. నేను నెక్ చెరుపుకోవట్లేదండి, ఈ మధ్యలోనే ఇలాగా నెక్ చెరిపిస్తాను. చూసారు కదా, ఇలాగా మొత్తం ఇలా చెరిపిస్తాను. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకున్నా ఫ్రంట్ పార్ట్ కూడా అలా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ నెక్ మీరు దించుకోవాలంటే దించుకోవచ్చు, లేదా ఇలా ఉంచుకోవాలంటే ఇలాగా ఉంచుకోవచ్చు. సేమ్ ఇలాగే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు చూపిస్తాను అన్నాను కదా ప్రిన్సెస్ కట్. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటే 3 ఇంచెస్ తీసుకోండి, లేదంటే బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే 2.5 తీసుకోండి. బ్యాక్ హుక్స్ అనుకోండి 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ 2.5 దగ్గర నుంచి
మీరైతే ఎంత పెట్టుకుంటున్నారో అంత పెట్టుకోండి. 2.5 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. 2 ఇంచెస్ డాట్ కోసం పెట్టుకోవాలి. ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు పెట్టుకుని ఉంది కదా చూడండి, ఈ మధ్యలో 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ గీసేసుకోవాలి. ఒక లైన్ గీసేసుకుని ఇలా ఒక లైన్ గీసుకుని ఈ లైన్ దగ్గర నుంచి మనకి చూడండి, మీరు ఇక్కడ 9 9.5 10 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 9 9.5 10 ఇంచెస్ మన చెస్ట్ పాయింట్ చూసుకోవాలండి. మనకు చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో ఆ చెస్ట్ పాయింట్ వరకు మనం పెట్టుకోవాలి. చెస్ట్ పాయింట్ మనకి ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. 9 9.5 10 ఇంచెస్ ఎటైనా పెట్టుకోవచ్చు మనం. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు నేను 10 ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను, లేదా 9.5 దగ్గర చెస్ట్ పాయింట్ తీసుకుంటాను. చూడండి, ఇలా 9.5 దగ్గర చెస్ట్ పాయింట్ పైన తీసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే మీరైనా ఆది బ్లౌజ్లో చెస్ట్ పాయింట్ 2.5 డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కాకుండా చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకుంటే ఆది బ్లౌజ్లో తెలుస్తుందండి. లేకపోతే మీరు మీ మెజర్మెంట్లో చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో మనకి ఇంకా సరిపోతుంది. కాబట్టి మీరు చెస్ట్ పాయింట్ పైనుంచి 9 9.5 10 ఇంచులు మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఈ చెస్ట్ పాయింట్ ఇటు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఇలా 1 ఇంచు 1 ఇంచు పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఫ్రంట్ మనకి లోతు కావాలి కదా, దానికి 3/4 ఇంచు అంటే 1/2 ఇంచుకి 2 గీతలు ఎక్స్ట్రా పెట్టుకుని 3/4 ఇంచు గీసుకోవాలి. లోపలికి పెట్టుకోవాలండి, బయటికి కాదు. ఇలా లోపలికి పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు పెట్టుకున్నాం కదా, అదే 1 ఇంచు ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని 1 ఇంచ్ దగ్గర ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. మీరు ఇది 3/4 ఇంచు లోపల పెట్టుకుని లోతు తీసుకోవాలండి. మామూలు బోట్ నెక్ కాకుండా మామూలు బ్లౌజ్ అయితే మనం 1/2 ఇంచ్ తీసుకుంటాము, కానీ బోట్ నెక్ మటుకి ఇలాగా 3/4 ఇంచు లోపల పెట్టుకుని ఇలా ఎల్ షేప్లో తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకుని గీసుకోవాలి. సరేనండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్. ముందున మనం ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాము బ్యాక్ నెక్కి, బ్యాక్ సైడ్ రౌండ్కి, అలాగే ఫ్రంట్ సైడ్ రౌండ్ కూడా 1 ఇంచ్ పెట్టుకుని తీసుకోవాలి. అంతేగాని మనం మామూలు నార్మల్ బ్లౌజ్కి ఎలా తీస్తామో అలాగా 1/2 ఇంచ్ లోతు తీస్తే మనకి ముడతలు వచ్చేస్తాయండి ఇక్కడ. కాబట్టి లోపలికి 3/4 ఇంచ్ లోపలికి తీసుకుని మనం 1 ఇంచ్ పెట్టుకుని రౌండ్ తీసుకోవాలి, సంక రౌండ్. అంతేనండి. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది సంక రౌండ్ గీయడానికి పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ చూడండి, ఇలాగా ఇలా చిన్న రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఈ పాయింట్ దగ్గర ఇలాగా కలిపేసుకోవాలి, చిన్న రౌండ్ వస్తుందండి. అంతేనండి, ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా చిన్న రౌండ్ తెలిసిపోద్దండి ఇలాగా. అంతేనండి, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ప్రిన్సెస్. మన దగ్గర మామూలు నార్మల్ బ్లౌజ్తో కూడా ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసుకోవచ్చు బోట్ నెక్ పెట్టుకుని. సరేనండి, మేము తీసుకోవాల్సిందల్లా ఫుల్ షోల్డర్, బ్లౌజ్ లెంత్, చెస్ట్ లూజ్ ఎంత వస్తే దాన్ని 2 ఇంచెస్ కలుపుకొని తీసుకోవాలి. అంతేనండి, ఇలాగా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్ అండి. ప్రిన్సెస్ కట్ ఇంకా మన క్రాస్ కటింగ్ బ్లౌజే కష్టం. ప్రిన్సెస్ కట్ మటుకు చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. సరేనండి, ఇలాగ మీరు ఒకసారి డ్రాయింగ్ గీసి చూడండి. సరేనండి, ఇలా డ్రాయింగ్ తీసుకుని ఒకసారి ట్రై చేయండి, మీకు వచ్చిందో లేదో తెలుస్తుంది. డ్రాయింగ్ గీయడం వస్తే మీకు కటింగ్ కూడా వచ్చేస్తుందండి, అది పెద్ద ఇబ్బంది ఉండదు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి డ్రాయింగ్ గీసి కటింగ్ చేసి చూడండి. సరేనండి, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.